సో లాస్ట్ క్లాస్లో మనం స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ డిస్కస్ చేసాం. కార్నియా, ఐరిస్, ప్యూపిల్, సిలియరీ మజిల్స్, సస్పెన్సరీ లిగ్మెంట్స్, ఐలెట్స్, రెటినా, రాడ్స్, పోల్స్, blind spot, optic nerve. So these are the various parts of human eye. And వీటన్నిటి యొక్క హెల్ప్ తో మనం ఒక ఆబ్జెక్ట్ ని చూడగలం. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, దీన్ని ఫిజిక్స్ కి ఎలా మనం రిలేట్ చేస్తాము అంటే, ఇక్కడ కేవలం మనం అబ్జర్వ్ చేసేది ఓన్లీ 2 parts ని మాత్రమే అబ్జర్వ్ చేస్తాం. Number one, crystalline lens, retina. Crystalline lens or eye lens, retina. When an object is placed in front of the lens, as the lens is convex in its nature, it converges the light rays which are falling on it, and finally it forms the image of corresponding object on retina. సో ఇక్కడ ఆ విధంగా లెన్స్ రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ ద్వారా రెటీనా మీద ఇమేజ్ ఫామ్ చేస్తుంది. దీన్నే మనం ఈ ఫినామినాని, ఈ కాన్సెప్ట్ ని ఫిజిక్స్ కి రిలేట్ చేస్తూ స్టడీ చేస్తాం. ఇక్కడ ఏమంటాడంటే, the person is able to see an object, then we can say the person have clear vision. వాడు ఒక ఆబ్జెక్ట్ ని చూడగలిగితే వాడికి క్లియర్ విజన్ ఉంది, లేకపోతే ఐ సైట్ ఉందని చెప్తాం. సైట్ అంటే అర్థం ఏంటి? కనిపించదు. జనరల్ గా మీకు లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను నేను. కొంతమంది ఏం చెప్తారంటే సైట్ వచ్చిందంట. సైట్ ఇప్పుడు రావడం పుట్టినప్పటి నుంచి కూడా ఆబ్జెక్ట్ ని చూడగలిగే కెపాసిటీ మనిషి కూడా. సైట్ రాలేదు, కానీ కొంత ఏజ్ తర్వాత ఆ విజన్ లో డిఫెక్ట్ వచ్చింది. ఐ సైట్ లో కొంచెం వేరియేషన్ వచ్చింది, క్లియర్ గా కనిపించట్లా. దాన్నే మనం ఏమని చెప్తామంటే డిఫెక్ట్ ఆఫ్ విజన్. హియర్ దేర్ ఆర్ 3 different types of defects of vision. ఫస్ట్ విజన్ అంటే ఏంటో రాద్దాం మనం. విజన్ అంటే ద క్యాపబిలిటీ of a person, the capability of a person to see the object, to see an object is called as vision. If the person is unable to see an object which is placed in front of him, then we can say there is some defect of vision. Here 3 different types of defects are there. One is myopia, second one hypermetropia, and third one presbyopia. These 3 defects are called as refractive defects of lens. These 3 defects are called as రిఫ్రాక్టివ్ డిఫెక్ట్స్ ఆఫ్ లెన్స్. ఎందుకంటే ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకు ఉన్నటువంటి హ్యూమన్ ఐ యొక్క స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేసినప్పుడు వేరియస్ పార్ట్స్ ఉన్నాయి. ఆ వేరియస్ పార్ట్స్ అన్నింటిలోకి కూడా ఫిజిక్స్ కి రిలేటెడ్ గా ఉన్నవి 2 అని చెప్పాం. ఐ లెన్స్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే అది రెటినా. లెన్స్ యొక్క ఫంక్షనింగ్ లో డిఫెక్ట్ రావటం వల్ల ప్రొడ్యూస్ అయ్యేటువంటి డిఫెక్ట్ ని ఏమంటామంటే మనం రిఫ్రాక్టివ్ డిఫెక్ట్స్ అన్నట్టు.
అంటే ఇది ఐ లెన్స్ దీని మీద పడినటువంటి లైట్ రేస్ ని ప్రాపర్ గా రిఫ్రాక్షన్ చేయలేకపోతాయి. ప్రాపర్ గా రిఫ్రాక్షన్ చేయలేకపోవడం అంటే ఆ రిఫ్రాక్షన్ వల్ల ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వట్లేదు, రెటీనా మీద ఫామ్ అవ్వట్లేదు. అంటే ఎందులో వేరియేషన్ వచ్చింది అంటే డిఫెక్ట్ ఎందులో వచ్చింది, ఐ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ లేదంటే రిఫ్రాక్టింగ్ కెపాసిటీలో వేరియేషన్ వచ్చింది. ఎందుకంటే ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కాన్స్టెంట్ కాదు, దాని యొక్క వాల్యూ ఏమవుతుందని చెప్పాం మనం, ఒక మినిమం వాల్యూ నుంచి మాక్సిమం వాల్యూకి వ్యారీ అవుతుంది. మాక్సిమం వాల్యూ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్ 2.5 సెంటీమీటర్ అండ్ మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈజ్ 2.27. ఈ రెండింటి మధ్య ఈ ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ వ్యారీ అవుతుందని చెప్పేసారు. ఇప్పుడు అలా కాకుండా ఈ ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అయినా 2.5 కన్నా ఇంక్రీజ్ అయిపోయినా 2.27 కన్నా డిక్రీజ్ అయినా అప్పుడు ఇమేజ్ అనేది రెటీనా మీద కాకుండా అదర్ దాన్ రెటీనా ఫామ్ అవుతుంది. అలాంటి ఇమేజెస్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ ని మనం చూస్తున్నాం అనేటువంటి సెన్స్ మన బ్రెయిన్ కి వెళ్ళదు. ఎందుకంటే చూడండి, సపోజ్ ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా ఇమేజ్ ఫామ్ అయిపోయింది అనుకో, రెటీనా కన్నా ముందు ఇమేజ్ ఫామ్ అయింది. రాడ్స్ కోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఆన్ రెటీనా ఉంది. బ్రెయిన్ అంటే ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ బ్రెయిన్ కి తీసుకెళ్లేది ఏంటి అంటే ఆప్టిక్ నెర్వ్ అని చెప్పాం. ఈ ఆప్టిక్ నెర్వ్ కి సిగ్నల్స్ ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి డివైసెస్ ఏంటి అంటే, లేదా సెల్స్ ఏంటి అంటే రాడ్ సెల్స్, కోన్ సెల్స్ అని చెప్పి ఇవి రెటీనా మీద ఉన్నాయి. అంటే రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఇమేజ్ ఫామ్ అవడం అంటే అక్కడ ఏమి ఇన్సిడెంట్ అవుతుంది, లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. ఆప్టికల్ సిగ్నల్స్ రెటీనా మీద ఇన్సిడెంట్ అయితే అప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి, రాడ్స్ కోన్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని జనరేట్ చేసి ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ఆప్టిక్ నెర్వ్ ద్వారా బ్రెయిన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి ఇన్ఫర్మేషన్. ఇలా మనకి ఐ యొక్క ఫంక్షనింగ్ చెప్తారు. కానీ ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా ఇమేజ్ ఫామ్ అయిపోతే అప్పుడు ఇంకా రాడ్ సెల్స్ యాక్టివేట్ అయ్యే పరిస్థితి లేదు. బియాండ్ ద రెటీనా ఫామ్ అయినా అప్పుడు కూడా రాడ్ సెల్స్ కానీ కోన్ సెల్స్ కానీ యాక్టివేట్ అవ్వదు. యాక్టివేట్ అవ్వకపోతే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి రీచ్ అవ్వదు. అంటే అప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ అంటే ఇమేజ్ కి సంబంధించినటువంటి కరెస్పాండింగ్ ఆబ్జెక్ట్ ని మనం చూడలేం. దీన్నే మనం ఏమంటామంటే డిఫెక్ట్ ఆఫ్ విజన్ అని చెప్పేసి అన్నాం. ఈ డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఎందువల్ల వచ్చింది అంటే ఇంప్రాపర్ రిఫ్రాక్షన్ ఆర్ దీస్ డిఫెక్ట్స్ ఆర్ కాల్డ్ as రిఫ్రాక్టివ్ డిఫెక్ట్స్ అని చెప్పేసి. రిఫ్రాక్టివ్ డిఫెక్ట్స్ అంటే రెటీనా మీద రాడ్ సెల్స్, కోన్ సెల్స్ అవన్నీ ప్రాపర్ గా ప్రెసెంట్ అయి ఉన్నాయి, అవి బాగానే వర్క్ చేస్తున్నాయి. కానీ డిఫెక్ట్ ఎందువల్ల వచ్చింది, రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవ్వకపోవడం వల్ల ఈ డిఫెక్ట్ వచ్చింది. రెటీనా మీద ఫామ్ చేయలేకపోతుందంటే ఆ డిఫెక్ట్ ఎవరిది, లెన్స్. అందువల్ల ఈ డిఫెక్ట్స్ ఏమన్నారు, రిఫ్రాక్టివ్ డిఫెక్ట్స్ అని చెప్తారు. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్: myopia, hypermetropia and presbyopia. These defects are called as refractive defects అని చెప్పేసి మనం చెప్తాం.